హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం అయితే ఈరోజు నేను మీకోసమే కాదు నా కోసం కూడా చేపల కర్రీ అయితే చేశానన్నమాట. ఇది కొరమీను చేప. దీన్ని ఇట్లే రుద్దుకోవాలి. ఇదైతే మామూలుగా మనం రాయి మీద రుద్దుకుంటాం. కానీ ఇక్కడ రాళ్ళు గట్ట దొరకవు కదా హైదరాబాద్‌లో. అందుకని ఈ చాపింగ్ బోర్డ్ ఉంది కదా! కూరగాయలు కట్ చేసే వెజిటబుల్ బోర్డు. ఇది ఆల్రెడీ కట్ చేసి దాని మీద గీతలు పట్టినమాట. ఆ గీతల మీద పెట్టి రుద్దుతున్నాను. ఎందుకంటే దీంట్లో ఒకటి ఆహ్, స ఒక జెల్ టైప్‌లో వస్తదన్నమాట. అది తినొద్దు. దానివల్ల కొంచెం మనకి ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి దాన్ని ఇట్లా నీట్‌గా రుద్దేసేయాలి. రుద్దేస్తే ఏమవుద్దంటే మంచిగా ఎళ్ళిపోయి మనకి చాప ముక్క అనేది చాలా బాగా నీట్‌గా వస్తది. చూసారా ఎలా వచ్చిందో? మీకు లాస్ట్‌లో కనపడతది చూడండి. నేను చూపిస్తాను. ఇదనేది ఇట్లా మంచిగా నీట్‌గా రుద్దుకున్నామంటే ఈ ఇదేమంటారు దాన్ని? ఇట్లా జెల్ టైప్‌లో ఉంటదది. కొరమేను చేపకి ఎక్కువుంటదన్నమాట ఇది. లైవ్ ఫిష్ తెచ్చనమాట. అందుకని గాదు గానీ కొరమేనుకి ఎక్కువుండడం అంటే ఉంటది. నార్మల్ చేపలకి అంత ఉండదని నేననుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్ చేపలకి ఎప్పుడు రాలే. కొరమేను చేపకి ఎక్కువుంటది. ఇది అందులోను లైవ్ ఫిష్ ఒకటి తీసుకొచ్చానమాట. అందుకని మనం రాయి దొరికితే రాయి మీద రుద్దుకోవచ్చు. లేదంటే ఇలా రుద్దుకోవాలి. అదిగో చూసారా ఎలా వచ్చిందో మొత్తం? అలా వస్తదన్నమాట. ఇప్పుడు దాన్ని నేనేం చేస్తానంటే, మనం ఫిష్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా కూడా చేపను ఇలా కడుక్కోవాలి. తర్వాతొచ్చేసి ఇందులో సాల్టు, పసుపు, నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకొని కడుక్కోవాలమాట దానికి పట్టిచ్చి. ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్‌తో కడిగేసి ఫస్టు, తర్వాత మామూలుగా వాటర్‌తో అది అట్లా రఫ్ చేసి దాన్ని అది సారీ రుద్ది దాంట్లో ఉన్నదంతా తీసేయాలి. అదేమంటారు? ఆ లోపల రెడ్ కలర్ అవి ఇవి వస్తాయి గదా! అందులో బ్లడ్ గట్టాను. అది మొత్తం క్లీన్ చేసేసుకొని, దాన్ని రుద్దేస్తే ఆ జిగురనేది ఎళ్ళిపోతది. జిగురుగా అదొకలా ఉంటది కదా! ఇందాక చూపిచ్చాను కదా! అదనమాట. అదంతా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్టు, పసుపు, ఉప్పు, కల్లుప్పేసుకుంటే ఇంకా బావుంటది. నాకప్పుడు దొరకలే సడెన్‌గా. నిమ్మకాయ ఇవన్నీ యేసుకొని కొంచెం లెమను అదే నిమ్మకాయ పిండేసుకున్నాక దాన్ని మొత్తం నీట్‌గా ఇట్లాగా వాష్ చేసుకోవాలి. దానికి పట్టిచ్చేసుకోవాలనమాట ఆ చేప ముక్కలకి. పట్టిచ్చేసుకున్న తర్వాత దాన్ని నీట్‌గా కడిగేసుకోవాలి మనం. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అలా కడిగేసుకున్నామంటే, ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. నేనందుకే మీకోసం క్లీనింగ్ వీడియో కూడా పెడుతున్నాననమాట. అంటే ఇది రాని వాళ్ళ కోసం మాత్రమే, వచ్చినోళ్ళ కోసం కాదు. మీకు నేర్పించేంత దాన్ని కాదులెండి నేను. ఆహ్, కొత్తగా ట్రై చేస్తారు గదా! రాని వాళ్ళు, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, చదువుకున్న పిల్లలకి తొందరగా అంటే వంటలు గట్టా రావు కదా! ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది, అనే దాని మీద నేను చూపిస్తున్నాను. మాకు రాదా అని మీరు నన్ననుకోకండి. తర్వాతొచ్చేసి ఇది ఇట్లా నీట్‌గా ఇట్లా అనుకున్నామంటే లోపలికంటే ఎళ్ళిపోతదన్నమాట. ఇది సాల్ట్ అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీని. చూడండి ఇట్లా, ఇట్లా చేసుకోవాలమాట. కిందకి, పైకి, కిందకి, పైకి అనుకుంటా ఉంటుంటే అది మొత్తం చక్కగా దాంట్లోకెళ్ళిపోయి నీసు స్మెల్ అనేది రాదు మనకు తినేటప్పుడు. కొంతమంది నా ఫ్రెండ్స్‌లో కూడా ఒక అమ్మాయి ఇట్లనే ఫిష్ కర్రీ చేసినప్పుడు తిన్నది. బావుందక్క అనేసి తను ట్రై చేసిందంట ఇంటికెళ్ళినప్పుడు. ట్రై చేస్తే ఏమైంది, పాపం నీసు వాసనలాగా అదొక రకంగా స్మెల్లొచ్చేసిందక్క. నువ్వు చేసినట్టు నాకు రాలేదని అడిగితే అప్పుడు నేను ఈ టిప్ చెప్పాను తనకి. ఏమని, "ఇట్లా క్లీన్ చెయ్యమ్మా నీట్‌గా వచ్చిద్ది" అనేసి. చేసిందో మరి చేయలేదో తెలదు. తర్వాత నాకు చెప్పలేదు మరి. ఇట్లా క్లీన్ చేసుకుంటే ఏంటంటే కౌసు వాసన అనేది రాదన్నమాట మనకి. నీసు వాసన. ఇప్పుడు ఒక 2 టైమ్స్ మళ్ళీ ఇట్లా నార్మల్ వాటర్‌తో కడిగేసుకున్నామంటే, ఇంకసలు ఏమీ ఉండదు మనకి. ముక్కు దగ్గర పెట్టుకొని చూసినా వాసన రాదు. అలా నీట్‌గా అయిపోతాయన్నమాట ముక్కలు. ఇప్పుడు మీకు ముక్కలు కూడా నేను నీట్‌గా చూపిస్తా చూడండి. ఇదైతే పోయిన సండే చేశాను. కానీ ఈ ఫోను వాడటం వల్ల కొంచెం కళ్ళు నొప్పులేస్తున్నాయని ఎడిటింగ్ చేయలేకపోతున్నానన్నమాట. కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం ఫాలో చేయండి. అన్నీ చేయండి. లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి చూసినోళ్ళు. ఫుల్‌గా చూడండి వీడియోని. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువవుతుంది. 16 మినిట్స్ వచ్చింది. ఎందుకంటే మరి క్లీనింగ్ ప్రాసెస్ చెప్పకుండా మనం ఫిష్ కర్రీ చెప్పొద్దు కదా! అందుకని కొంచెం లెంత్ ఎక్కువైనా ఓపికగా చూడండి. ఇలా మాత్రం ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేశారంటే చాలా బావుంటది కర్రీ. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటది. ఓకేనా? ఇప్పుడైతే మనం వాష్ చేసుకున్నాం కదా! ఫిష్ ముక్కల్ని. ఇప్పుడు ఇది చూడండి ఎంత వైట్‌గా అయిపోయిందో అసల. ఏ మాత్రం అసల ఇంత కూడా లేదు చూసారా? ఎప్పుడు నీళ్లొంపేసి గిన్నెలోనే ఫిష్‌తో నీళ్లొంపకండి. ముక్కల్ని ఇట్లా చేతిలోకి గాని, లేదంటే వేరే ప్లేట్‌లోకి గాని ముక్కల్నేసుకోండి.
ఏసుకున్న తర్వాత ఆ నీళ్ళు వంపండి. ఎందుకంటే, ఆ కింద కూడా కొంచెం అది ఇది ఉండిపోద్దిమాట. మనకి ఈ ఫిష్ తోలని, లేదంటే ఇసకని ఏదో ఒకటి ఉంటదమాట. అగో నీళ్ళు చూసారా ఎలా ఉన్నాయో? అలా మాట. అట్లా వంపేసుకొని, ఈ ముక్కలు అందులోనే ఏసేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి మనం. ఇంగో చూపిస్తా చూడండి ఇప్పుడు ముక్కలు ఎంత మనకి నీట్‌గొచ్చినాయో. నాకు కొంచెం ఓసీడీ ఎక్కువ మాట. అందుకే అన్ని సార్లు కడుగుతున్నాను. కడుక్కుంటే ఏంటంటే బావుంటది టేస్ట్ అనేది. నీసు వాసన అయ్యి రాకుండా చాలా బావుంటదన్నమాట టేస్ట్. ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే ఇలా కడుగుతానన్నమాట ఫిష్‌ని. ఇప్పుడైతే మీకు ఫిష్ ముక్కలు చూపిస్తా చూడండి. ఏంటంటే అసల ఎటువంటి ఇది కూడా ఉండదు. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం చెయ్యడ్డు పెట్టి చక్కగా నీళ్ళన్నీ వాడిపోయేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి కెమెరాకి దగ్గర చూపిస్తున్నా ఫిష్ ముక్కల్ని. చూసారా అసల? ఏ మాత్రం గూడా ఎలాంటి ఇది కూడా లేదు. ఇప్పుడు మీరు దీన్ని ముక్కు దగ్గర పెట్టుకున్నా మీకు వాసన రాదు. కౌసు వాసన. నీట్‌గా ఉంటదన్నమాట. తినేటప్పుడు కూడా ఎటువంటి స్మెల్ గాని, ఏమి గాని రావు. కొరమేను ఎప్పుడు తెచ్చుకున్నా ఇలా చేసుకున్నారంటే చాలా బావుంటది. కొరమేనే గాదు ఏ చేపనైనా ఇలాగా ఒకటికి 4 సార్లు కడుక్కొని చక్కగా ఇలాగా ఈ టైప్‌లో మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రై కర్రీ చేస్తున్నాం చిన్న గిన్నె అయితే కాబట్టి పెట్టుకుందాం పొయ్యి మీద. పెట్టుకొని ఆయిలేసుకుందాము. ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు మన చేప ముక్కలున్నాయి గదా! అందులో మీరేమి కలపకండి అస్సలు. ఉప్పు, కారం, గీరం ఏమి అవసరం లేదు. కలుపుకుంటే కలుపుకోవచ్చు. కానీ నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఆ ముక్కలేవైతే ఉన్నాయో అవి నీట్‌గా మన ఆయిల్‌లో ఏసేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయకండి. నార్మల్‌గా డీప్ ఫ్రై చేయండి. మరీ ఫ్రై చేసేస్తే మరీ ఫ్రైలా ఉంటదన్నమాట మనకి. అట్లా. ఇప్పుడేమవుద్దంటే, ఇప్పుడు ఫ్రై అయిపోతున్నాయి గదా! ఇంకొక సైడ్‌కి కూడా తిప్పేసుకోండి. సైడ్‌కి కూడా తిప్పేసుకున్న తర్వాత దీన్ని ఇంక 2 వైపులు కాల్చుకొని కొంచెం ఒక గిన్నెలోకైతే పక్కకు తీసేసుకోండి. నేను ఫోర్క్‌తో తీస్తున్నాను. మొత్తం ఇదొక విడివిడి అంటే నేను ఎక్కువే వేసేసానన్నమాట. తొందరగా వంట అయిపోవాలని. ఆకలేస్తుంది అప్పటికే మాకు. ఇంక తొందరగా అయిపోవాలని ఎక్కువేశాను కదా! ఇదొక ఏమంటారది? అప్పడంలాగా అయిపోయింది అన్నీ కలిసి. తర్వాత దీన్ని మనం విడివిడిగా చేసుకోవచ్చులే ఏం గాదు. కొంచెం పెద్ద గిన్నెలో ఏయించుకుంటే బెటర్ మాట. ఏం గాదు దాన్ని మనం విడివిడిగా తీసేసుకోవచ్చులే. అది కొంచెం చిన్న గిన్నె గదా! అందుకే అట్లా ఉంది. ఇలాగే ఇంకా మిగతా ముక్కలన్నీ మనం ఎన్ని ముక్కలున్నాయో అన్నీ ఇలాగే వేయించేసుకోవాలి. వేయించేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ కోసం ఏం తీసుకోవాలో చూపిస్తా చూడండి. ఇదేమో ఉల్లిగడ్డ పేస్ట్ మాట, పచ్చిమిర్చి, ఇదేమో అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొంచెం ఎక్స్‌ట్రా వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, ఇక టమాటా, టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి. ఇది మసాలా కోసం మాట. మెంతులు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు, ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు నానబెట్టుకోవాలి ముందే చింతపండుని. ఎందుకంటే ఆ టైంకి రసం రావాలన్నమాట. ఇవి మన ఇంగ్రీడియెంట్స్ అయితే. ఇప్పుడు స్టవ్ మీద పొయ్యి పెట్టుకొని ఫస్ట్ మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము. ఇందాక మనం తీసుకున్నాం కదా! మసాలా ఐటెమ్స్. ధనియాలు, లవంగాలు సారీ జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ అయితే ఏసేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటా ఉన్న తర్వాత ఎండుమిర్చి అయితే ఏసుకోవాలి. ఎండుమిర్చి మరీ ఎక్కువొద్దు. ఒక 2 సరిపోతాయి. ఏసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం తర్వాత మనం ఇవేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి. ఎందుకంటే ఫస్ట్ ఎండు కొబ్బరేసుకుంటే మాడిపోతది. ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోద్ది కదా! ఇవన్నీ యేసుకున్న తర్వాత ఎండు కొబ్బరేసుకోవాలి. ఎండు కొబ్బరేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇక మనం పక్కకు పెట్టుకొని చల్లారాక మిక్సీకేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీకెయొద్దు. మిక్సీ ఖరాబ్ అయితదన్నమాట. ఈ చల్లగా అయినాకైతే మిక్సీకెయ్యండి. ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. ఇది మాట మన మసాలా ప్రిపరేషన్ చేయడం అయితే ఇలా చేశాను. ఇదైతే ఇంక పక్కన పెట్టేసి ఒక గిన్నెలో ఆయిలేసుకున్న తర్వాత ఇంకో గిన్నె ఇదే గిన్నెలో ఆయిలేసేసుకోండి. ఆయిలేసేసుకొని ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకున్నాం కదా! పక్కన పెట్టేసుకొని, ఆయిలేసుకున్న తర్వాత ఇందులో మనం ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా! ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్నామాట దీన్ని. 2, 3 ఉల్లిగడ్డలు తీసుకోండి. మీకు ఎలా ఇష్టమైతే అలాగా. దీంట్లో ఏసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది. ఎందుకంటే
ఆనియన్ ఫ్రై అవ్వకపోతే ఇది తినేటప్పుడు అంత టేస్ట్‌గా అనిపించదు. ఆనియన్ బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఆనియన్ బాగా ఫ్రై చేస్తానన్నమాట నేను. ఇలే గిన్నెలో ఏసేసుకోండి ఏం కాదు. ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు మీరు ఇందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఏసేసుకోండి. కరివేపాకేంటంటే మనకి హెయిర్‌కి మంచిది. మనకి మంచి ఫ్లేవర్ వస్తది కర్రీ. టేస్టీగా బావుంటదన్నమాట కరివేపాకు. కరివేపాకేసుకోండి. మాకు పిల్లలు ఊకే అరుస్తున్నారు. ఇవాళ హాలిడేస్ అనుకుంట ఈళ్ళకి బయట. అసలు గోల గోల మాట మా ఇంటి పక్కన. బాంబులు కాల్చడం. నైట్ 3కి కాలుస్తున్నారు టపాకాయలు. అలా ఉన్నారు పిల్లలు. ఇప్పుడైతే అన్నీ యేసుకున్నాం గదా! ఈ పచ్చిమిర్చి ఇవన్నీని దగ్గరికి మగ్గనిచ్చిన తర్వాత 2 నిమిషాల తర్వాత టమాటాలు గూడా యేసుకోండి. టమాటా కోల్డ్ అయిందన్నమాట నాకు. టమాటాలు గూడా యేసుకొని, టమాటాలు బాగా కొంచెం దగ్గరికి కావాలి మనకి. ఇప్పుడు ఈ టమాటాలేసుకున్నాం గదా! దీన్ని కొంచెం మగ్గనిచ్చుకుంటే సరిపోద్దిమాట. మగ్గనిచ్చుకున్న తర్వాత ఉప్పు, కారం అవన్నీ యేసుకోవాలి. ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్న మన ఫస్ట్ మసాలా ఇదిమాట. ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టేసుకున్నామంటే అది తర్వాత మనం యేసుకోవడానికి బావుంటది. ఇప్పుడైతే టమాటాలు మగ్గుతున్నాయి చూడండి. ఈ టమాటాలు మగ్గుతున్నాయి గదా! ఈలోపు నేను మిక్సీ పడుతున్నానన్నమాట ఓ పక్కన. ఇదేమో మిక్సీ ఫస్టు ఆ పొడులన్నీ ఏయించుకోవాలి. సారీ అవన్నీ ధనియాలు అవన్నీ ఏయించుకున్న తర్వాతే మనం ఇదేసుకోవాలమాట. ఏది ఎల్లిపాయలు. ఎందుకంటే ఎల్లిపాయలు మెత్తగా ఉంటాయి గదా! అవి అన్నీ కలిపేసామనుకోండి అది తొందరగా మెదగదమాట మిక్సీలో. నలగదు. అందుకని ముందు ధనియాలు, మిరియాలు ఇవన్నీ చెక్క, గిక్క ఇవన్నీ ఎప్పుడైనా అవన్నీ ఏసేసుకోవాలి. ఆ తర్వాత మెత్తగా చేసుకోవాలమాట. ఇది అల్లం పేస్ట్ ఏస్తున్నానిక్కడ. ఇక్కడ అల్లం పేస్ట్ ఏసేసి కొంచెం కలపాలి. అల్లం పేస్ట్ ఏసేస్తే ఏంటంటే, ఇందులో కొంచెం బాగా మంచిగా అయితదన్నమాట. టేస్ట్ అనేది ఇప్పుడేసుకుంటేనే. అల్లం పేస్ట్ ఏసిన తర్వాత వెంటనే ఇక మన మసాలా పేస్ట్ ఉంది గదా! కొంచెం వాటర్ ఏసానమాట లాస్ట్‌లో దాని పేస్ట్‌లో. వాటర్ ఏసి పెట్టాను. ఇలా పేస్ట్ లాగా వస్తది మనకి. బావుంటది. పొడి కన్నా మనం పేస్ట్ ఏసుకుంటేనే నాన్ వెజ్ కూరల్లో చాలా బావుంటదన్నమాట. పొడులనేది ఫ్రైలో యేసుకుంటే బావుంటది. పేస్ట్ లాగా చేసుకుంటే మన కర్రీస్‌లో బావుంటదన్నమాట. పొడులెప్పుడైనా ఫ్రైలో యేసుకోండి. ఇలాంటి పేస్ట్‌లు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చాలా డిఫరెంట్‌గా టేస్ట్ అయితే మన పాతకాలం వంటలు మన అమ్మమ్మలు వండుతారు గదా! అలాంటి టేస్ట్ తగులుతది విలేజ్ స్టైలు. నాకు చాలా ఇష్టం మాట అలా వండుకోవడం. అందుకే అలాగే వండి పెడతాను ఎప్పుడూను. ఇకపోతే ఇప్పుడు ఇందులో మనం దగ్గరికయిపోయింది గదా! ఈ పేస్ట్‌లేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాల తర్వాత మాట ఈ వీడియో. తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ యేసుకోవాలమాట. కారం మన టేస్ట్‌కి సరిపడగా మీరు కారం తింటే ఎక్కువేసుకోండి. లేదంటే మీకు సరిపడగా యేసుకోండి. తక్కువేసుకోండి. నేనైతే ఈ కర్రీకి ఎలా బావుంటదో అలా యేస్తున్నాను. ఇక సాల్ట్ కూడా మన కర్రీకి తగ్గట్టు యేసుకోవాలి. యేసుకొని బాగా కలుపుకోవాలమాట. కలుపుకుంటే ముక్కలన్నిటికి ఉప్పు, కారం బాగా పట్టిద్ది. మీరనుకోవచ్చు చేప ముక్కలకు పట్టదేమో అని. మనం పులుసేసిన తర్వాత చేప ముక్కలేస్తాం గాబట్టి, ఆల్రెడీ ఇది ఇందులో పట్టేస్తది గాబట్టి, అందులో ఇంకా బాగా పట్టిద్దిమాట. హ్మ్. మన చేప ముక్కలకి. ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపేసుకోండి మొత్తం నీట్‌గా. కలిపేసుకున్నారంటే మంచిగా పట్టిద్ది. మసాలా అనేది ఫ్లేవర్ తగులుద్ది మనం తినేటప్పుడు. మనం నాన్ వెజ్ కర్రీ చేసుకునేది ఫ్లేవర్స్ బావుండాలి కదండీ నాన్ వెజ్‌లో. అట్లమాట. ఇప్పుడైతే ఇట్లా కలిపేసుకుందాము. కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, కొద్దిసేపయినాక చూసామంటే కొంచెం మనకి బాగా దగ్గరికయిపోతది. మగ్గిపోయి ఉంటది. కొంచెం ఆయిల్ పైకొస్తా ఉంటది. చూసారా? ఇక్కడ ఫ్రై అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ మనం చింతపండు పులుసనేది నానబెట్టుకున్నాం కదా! దాన్ని పిండుకోవాలి. చింతపండు పులుసు. పిండుకొని ఒక గిన్నెలో ఉడకబెట్టుకోండి. ఎందుకంటే అందులో చిన్న చిన్న పిప్పులు చిన్న చిన్న గింజలు అవి ఇవి వస్తాయి కదా! మళ్ళీ తినేటప్పుడు అవి నోటికి తగులుతాయి. టేస్ట్ బాగోదు కాబట్టి, ముందే ఒక దాంట్లో పెట్టేసుకోండి. నేను ఇందులో పెట్టాను. ఆల్రెడీ మసాలా పట్టాను కదా! మసాలా ఎందుకు ఊరకనే పాడేయడం అని అందులోనే పోసా. టేస్ట్ బావుంటదని. ఇకపోతే అది అందులో పొయ్యండి కర్రీలో. చూసారా? అంతా నేను ఉడకబెట్టినా కూడా లాస్ట్‌లో ఏదో ఒకటి వస్తానే ఉంటది. అదంతా మన కడుపులోకెళ్తది. అయినా తినేటప్పుడు నోటికి తగులుతదనమాట. బాగోదు టేస్ట్. ఇప్పుడు మన పులుసుంది గదా! ఈ పులుసుని కొంచెం కలిపేసుకొని, తర్వాత ఇంకా మీకు చింతపండు పులుసు పుల్లగా తినాలనుకుంటే అలాగుంచుకోండి. లేదు మీడియం పులుసుండి కొంచెం గ్రేవీగా పులుసుగా ఉండాలనుకుంటే, ఇట్లా మనం కొంచెం వాటరయితే యాడ్ జేసుకోండి. బావుంటది టేస్టయితే.
ఇక తర్వాతొచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం గదా! ఇంక వెంటనే ఏసేసుకోవాలనమాట. చింతపండు పులుసు ఎయగానే ఏసేసుకోవాలి. ఈ చేప ముక్కలైతే ఏసేసుకోండి. ఏసేసుకొని నీట్‌గా అదిగో అట్లా ములిగేలాగా మొత్తం సరిపడగా ఏసుకోండి. వాటరైనా ఇదైనా ఎక్కువేసుకున్నా మళ్ళీ పలస పలసగా ఉంటది. కొంచెం దగ్గరగా తింటేనే టేస్ట్ అనేది బావుంటదమాట. ఇట్లా మొత్తం మన ముక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఏసేసుకోండి. ఏసేసుకొని బాగా మరగబెట్టండి పులుసుని. అప్పుడే ముక్కలకి ఆ పులుసు, ఉప్పు, కారం, మషాలాలు అన్నీ పడతాయిమాట. దీన్ని మీరు వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలాగా అంటే అదేమంటారు ఇదేలాగా చింతపండేసుకోకుండా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సిరి అని నాకదొక్కసారి చేసి పెట్టింది. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. ఈ మధ్యన అది కూడా కలవట్లేదు. ఎవరు ఇంకా ఫ్యామిలీస్ అయిపోయాం. అందరం బిజీ అయిపోయాం మాట. కానీ ఒకసారి ఎళ్లి దాని దగ్గర తినాలి. ఆ కర్రీ చాలా చేస్తదది. ఇక మన చేపల పులుసయితే రెడీ అయిపోయింది. నేనిక్కడ దిష్టి తీస్తాననమాట చేపల పులుసుకి. ఎందుకంటే ఎప్పుడు చేపల పులుసు చేసినా దిష్టి తీయకపోతే నాకు కొంచెం ఎట్లనో ఉంటది తిన్న తర్వాత. అంటే స్టమక్ పెయిన్ గాని, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఎందుకో ఏదో అనిపిస్తది. అందుకే దిష్టి తీస్తాననమాట. మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే. ఇదేనండి వీడియో ఈరోజైతే. నచ్చితే లైక్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మన చేపల కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి. బాయ్ బాయ్.